టాలీవుడ్‌ల యూత్‌ఫుల్ హీరోగా తనకంటూ పేరు తెచ్చుకుంటూ నితిన్ మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. నితిన్ ఫ్యాన్స్‌కి ఒక కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసిండు. ప్రస్తుతం ఈ కొత్త సినిమాని ప్రకటిస్తూ మేకర్స్ నుంచి భారీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ అనౌన్స్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సాధారణంగా స్టార్ హీరోల బర్త్‌డేలకు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడం టాలీవుడ్‌లో కామన్‌గా మారిపోయింది. అయితే ఈసారి నితిన్ విషయంలో కూడా అదే ట్రెండ్ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే అతని కెరియర్‌కు ఈ సినిమా ఒక చాలా కీలకంగా మారబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 43గా రాబోతుంది. ఈ బ్యానర్ నుంచి ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు వచ్చినాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాల మధ్య పెరగనున్నాయి. అనౌన్స్మెంట్ పోస్టర్‌లో నితిన్ స్టైలిష్‌గా కనిపించడం ఫ్యాన్స్‌ను ఎంతనో ఆకట్టుకుంటుంది. కొత్త హెయిర్ స్టైల్, క్లాస్లీ డ్రెస్, కూల్ యాటిట్యూడ్ అన్నీ చూసినప్పుడు ఈ సినిమా ఒక స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ లుక్‌ని చూసిన వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ ఇలా కామెంట్లు పెడుతుర్రు. ఇది ఒక కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని, నితిన్ అన్నకి ఇదొక బ్లాక్ బస్టర్ లోడింగ్ అని, వింటేజ్ నితిన్ ఈస్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన సస్పెన్స్ ఏంటంటే, ఈ సినిమాకు డైరెక్ట్ చేయబోయేది దర్శకుడు ఎవరనేది ఇంకా ఆ విషయంపై క్లారిటీయే రాలేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను చూస్తే, ఒక మంచి కంటెంట్‌తో ఉన్న కథతో, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా తెరకెక్కించే డైరెక్టర్ ఎంపిక చేసే అవకాశం ఉందని కొందరు యంగ్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించే వరకు మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరొక పెద్ద ప్రశ్న ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందని. స్టైలిష్ యాక్షన్ డ్రామానా? లేదా అర్బన్ ఎంటర్‌టైన్‌మెంటా? లేదా లవ్ అండ్ యాక్షన్ మిక్స్ స్టోరీ కావచ్చా అని అందరూ అనుకుంటున్నారు. నితిన్ గతంలో చేసిన సినిమాలను పరిశీలిస్తే అతనికి రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు యూత్‌ఫుల్ స్టోరీలే బాగా సూట్ అవుతాయి. అయితే ఈసారి ఆయన ఒక కొత్త జానర్ ట్రై చేసే అవకాశం ఉందని కూడా ఇండస్ట్రీ‌ల టాక్ నడుస్తుంది. ప్రస్తుతం హీరోయిన్‌పై కూడా క్లారిటీ లేదు. కానీ నితిన్ సినిమాలో సాధారణంగా గ్లామర్ పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్‌లనే తీసుకుంటారు. యూత్‌కి కనెక్ట్ అయ్యే ఫేస్‌నే ఎంపిక చేస్తారు కాబట్టి, ఈ సినిమాలో కూడా ఒక టాప్ హీరోయినా లేదా ఫ్రెష్ హీరోయినో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వంటి వాళ్ళు కీలక టెక్నీషియన్స్ గురించి కూడా త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ క్వాలిటీ గురించి తెలిసిందే కాబట్టి, టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండ్‌లో ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజం చెప్పాలంటే గత కొంత కాలంగా నితిన్ కెరియర్ అంత సక్సెస్‌గా ఏం లేదు. ఆయన నటించిన 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్', 'రాబిన్‌హుడ్', 'తమ్ముడు' ఈ 3 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాలేదు. సినిమా లవర్స్‌ను నిరాశ ఎంతో కలిగించాయి. మరి ఈ సినిమాతో ఆయన నితిన్ కెరియర్‌లో ఒక స్ట్రాంగ్ హిట్ చాలా అవసరం అయింది. ప్రస్తుతం నితిన్ ఫుల్ ఫోకస్ పెట్టింది ఒకటే. ఈ కొత్త సినిమా ద్వారా ఆయన కమ్‌బ్యాక్ రావాలని. మంచి కథ, స్టైలిష్ ప్రెజెంటేషన్, బలమైన ఎమోషన్ ఇవన్నీ కలిపి ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్‌కు మాత్రం చాలా క్లియర్‌గా ఒకే మాట చెప్తున్నారు. మాకు ఒక హిట్ కావాలని. మంచి మ్యూజిక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీ, రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. ఈ అన్ని ఎలిమెంట్స్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏందంటే ఈ సినిమా నితిన్‌కు హిట్ ఇస్తుందా? హిట్ ఇవ్వడానికి ముఖ్యమైన అంశాలు స్టోరీ స్ట్రాంగ్‌గా ఉండాలి. డైరెక్టర్ విజన్ క్లియర్‌గా ఉండాలి. మ్యూజిక్ ఆకట్టుకోవాలి. నితిన్ గారి క్యారెక్టర్ కొత్తగా ఉండాలి. ఈ 4 పాయింట్ల క్లిక్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించే అవకాశం ఉంది. నితిన్ గారి కెరియర్‌లో ఇది చాలా కీలకమైన సినిమా. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అతని కెరియర్ మళ్ళీ టాప్‌లోకి రావచ్చు. ఇంకా ఫ్యాన్స్‌కైతే పండగలా మారబోతుంది. ఇండస్ట్రీలో అతని మార్కెట్ పెరుగుతుంది. అలాగే ఫ్లాప్ అయితే మాత్రం అతను మరింత జాగ్రత్తగా ప్రాజెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి నితిన్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన ఈ అనౌన్స్‌మెంట్ టాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ చేసింది. డైరెక్టర్, హీరోయిన్, స్టోరీ వంటి వివరాలు ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే. ఈ సినిమా నిజంగా నితిన్‌కు కమ్‌బ్యాక్ ఇస్తుందా లేదా అని. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సినిమా హిట్ అవుతుందా? మా కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్, మూవీ న్యూస్ మరి మూవీ రివ్యూల కోసం మా 70 పోస్టర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.